తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ సదస్సుకు కర్త కర్మ క్రియ అని నేనే కాబట్టి దాన్ని ముగించవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. దీన్ని కీనోట్ అడ్రస్ అంటాం. ప్రధాన ఉపన్యాసకుని నేనే ఇవ్వాలా. నేను ఏదైతే మాట్లాడాలని వచ్చానో ఇప్పటికే స్టాటిస్టిక్స్ సహా చదివేశారు, అందరూ కూడా చెప్పేశారు. ఆ ఆస్పెక్ట్లో కాకుండా ఒక డిఫరెంట్ అనాలిసిస్తో పోతాం. అభివృద్ధి గురించి ప్రస్తావించుంటే ఇందులో బాగుండేది అన్నారు ఇందాక మా భువనేశ్వరెడ్డి గారు. అది నాకు తెలిసే అవాయిడ్ చేశాను ఆ పదాన్ని, ఎక్కడ తెలియకుండా చేయలేదు. విద్య, వైద్యం, సంక్షేమము, అభివృద్ధి అనే అంశాలపై దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది ఆర్థిక నిపుణులు, మేధావులు, విద్యావేత్తలు ఈ సంక్షేమంపై పెడుతున్న ఖర్చు అంతా కూడా వృధా ఖర్చని, విద్యా వైద్యం పైన పెడుతున్న మా పిల్లల కోసం విద్యా వైద్యం పైన పెడుతున్న ఖర్చు కూడా నిరుపయోగమైనదని, ఉత్పత్తిదాయకం కాదు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది. మరికొంతమంది ఆర్థిక నిపుణులు, విద్యావేత్తలు ఈ సంక్షేమంపై పెడుతున్న ఖర్చు సరైనదేనని, ఇది నాణ్యమైన మానవ వనరుల ఉత్పత్తికి దోహదపడుతుందని, తద్వారా రాబోయే 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన సమాజాన్ని, సరికొత్త సమాజాన్ని మనం చూడబోతున్నామని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది అక్షర సత్యం. ఇక్కడ మనము పరిశీలించవలసింది ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి ఊరికే పేపర్లో ఛానల్స్లో కూడా వదలగొడుతూ ఉంటారు విద్యా వైద్యం, గత ప్రభుత్వాల్లో ఈ అభివృద్ధి జరగలేదా? విద్య పైన గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టలేదా? వైద్యం పైన ఖర్చు పెట్టలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఖర్చు పెట్టాయి, కాదనట్లేదు. విద్య పైన ఖర్చు పెట్టాయి, వైద్యం పైన ఖర్చు పెట్టాయి. కానీ ఇంత సమర్థవంతంగా, వేగవంతంగా ఈ పథకాలను అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వానికి అని చెప్పి నిస్సందేహంగా చెప్పచ్చు మనం. ఇక్కడ ఎందుకు విద్య పైన, వైద్యం పైన ఇంత ఖర్చు పెడుతున్నారు అని ప్రశ్న. ఏ సమాజమైనా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రాథమిక సదుపాయాలు ఉంటున్నాం మనం. ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, ఇవి రెండూ కూడా అత్యంత ప్రధానమైనవి. సెకండరీ, టెర్షరీ వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడ ప్రైమరీ అంటున్నాం. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యము సమాజంలోని ప్రతి వ్యక్తికి అందాలి. ఇవి అందినప్పుడే ఆ సమాజము అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేధావులు భావిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది వాదన ఏంటంటే, ఒక బెంజమిన్ రాడ్క్లిఫ్ అని ఒక పొలిటికల్ సైంటిస్ట్ అంటాడు, అమెరికన్, మోర్ జనరస్ సోషల్ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ ఏ హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్ ది సిటిజన్స్. జాగ్రత్తగా వినాలి పిల్లలకి. ఎంత ఎక్కువగా ఈ సంక్షేమ పథకాలను అందిస్తే ప్రజలకు అంత నాణ్యవంతమైన జీవితము వాళ్లకు లభించడానికి అవకాశం ఉంటుంది అంటాడు. అంతేకాకుండా ది గవర్నమెంట్ మే ఈవెన్ రీకూప్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ టైమ్ డ్యూ టు ది ఇంక్రీజ్డ్ రెవెన్యూ ఫ్రమ్ అడల్ట్స్ హూ ఆర్ బెనిఫిషరీస్ ఆర్ చిల్డ్రన్. మీ గురించి చెప్తున్నాను. ఇది ఒక విద్యార్థుల మీద విద్యా దీవెన కింద ఖర్చు పెడుతున్నాం. మీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు, లేదా పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు, శంకరాసు డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. మీరు ఒక పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో 35,000 రూపాయలు ఒక విద్యార్థికి విద్యా దీవెన కింద ఇస్తున్నాం. 4 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టాం? 35 × 4. మీరు అదే కళాశాలలో చదువుకున్నారు, నాణ్యమైన విద్య అందింది, ఉద్యోగాన్ని సంపాదించారు, నెలకు 1,00,000 రూపాయలు మీ జీతం, 12 నెలలకు 12 లక్షల రూపాయలు. 12 లక్షల రూపాయల్లో దాదాపు 30% ట్యాక్స్ కడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు? 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు. 30 సంవత్సరాల్లో సుమారు 20 లక్షల రూపాయలు ట్యాక్స్ రూపేణా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అంటే 2 లక్షల రూపాయలు మా పిల్లలపైన చదువుకోవడానికి పెట్టిన ఖర్చు వృధా ఖర్చు. ఇది కానే కాదు.
జగనన్న విద్యా దీవెన కింద, వసతి దీవెన కింద ఈ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు అంతా కూడా సమంజసమైనదే అని చెప్పి మా ఓపెన్ మైండ్ సంస్థ భావిస్తూ ఉంది. అలాగే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు విద్యపైన, వైద్యంపైన ఇంతగా దృష్టి పెట్టలేదు అని చెప్పి చెబుతున్నాను. ఇక్కడ ఒక వ్యక్తిని పొగట్టం కానీ ఆ ఉద్దేశం కాదు. ఈ ముఖ్యమంత్రిని పొగట్టం, ఇంకొక ముఖ్యమంత్రిని కించపరచడం కానే కాదు. నేను ఈ 65 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఇంత సమర్థవంతంగా పథకాలను చాలా ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకొచ్చాయి. ఇంత సమర్థవంతంగా, వేగవంతంగా, ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇందాక చెప్తున్నా 2014-19 మధ్యలో అభివృద్ధి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర విభజన గురించి ఇక్కడ ప్రస్తావించవలసిన ఆవశ్యకత ఉంది. దేశంలో అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రంలో అంతా సంక్షేమంపైనే ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది. రాష్ట్ర విభజన 2014వ సంవత్సరం జూన్ 2వ తారీఖున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను 2 భాగాలుగా విభజించారు. ఒకటి తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్. 2014 2వ తారీఖున ఉమ్మడి రాష్ట్రం నుంచి బయటకు వచ్చాం మనం. ఫలితంగా ఏం జరిగింది? హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయాం. హైదరాబాద్లో ఉన్న పెద్ద విద్యా సంస్థలను కోల్పోయాం, వైద్య సంస్థలను కోల్పోయాం, పెద్ద భారీ పరిశ్రమలను కోల్పోయాం, ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా కోల్పోయాం. హైదరాబాద్లో ఉండిపోయింది. కట్టుబట్టలతో బయటకు వచ్చాం సోకాళ్ళ అమరావతికి. ఇక్కడ అభివృద్ధిలో ఎందుకు గ్యాప్ వచ్చింది అనేదానికి సమాధానం చెప్తున్నాను కొద్దిగా. 2014లో ఎన్నికలు జరిగాయి. 2014లో ఎన్నికల్లో ఎవరు గెలిచారప్పుడు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు 2014లో. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కుటుంబ యజమాని అప్పుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. ఉన్న రిసోర్సెస్, వనరులతోటి జాగ్రత్తగా నడపవలసింది పోయి ఆడంబరాలకు వెళ్ళి కేవలం రాజధాని మీదనే, రాజధాని నిర్మాణం మీద దృష్టి పెట్టడం, ఫలితంగా అభివృద్ధి కుంటుపడడం జరిగింది అని చెప్పి మా ఓపెన్ మైండ్ సంస్థ వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. అది చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం కాదు, బాధతో చెబుతున్నాను. ఇది తాత్కాలిక రాజధాని మీద 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ప్రభుత్వం. ఇదే పర్మనెంట్ సెక్రటేరియట్ కట్టడానికి తెలంగాణలో 800 కోట్లు ఖర్చు అయిందంటే 800 కోట్లతో 2 సంవత్సరాలలో అద్భుతమైన సెక్రటేరియట్ తెలంగాణలో నిర్మించారు. పార్లమెంటు భవనం చూసింటారు, కొత్త భవనాన్ని 1200 కోట్లతో పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. మన తాత్కాలిక రాజధానికి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది తెలుసా? 1000 కోట్లు ఖర్చు అయింది. ఎందుకు ఈ ఆడంబరాలన్నీ? ఎందుకు ఈ ఆర్భాటాలు? కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన చేసిన తప్పుల వల్ల, అప్పుల వల్ల ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఐటీ రంగం గుట్టుపడింది, ఆంధ్రప్రదేశ్లో ఐటీ లేదు, అభివృద్ధి లేదు అని. కేవలం ఐటీ రంగ అభివృద్ధి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే చాలా పొరపాటు. భవిష్యత్తులో ఐటీ రంగానికి అంతగా ప్రాధాన్యత ఉండదు అని చెప్పి నిస్సందేహంగా చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. ప్రపంచమంతా కూడా మోడీ గారి మాటల్లో కూడా చూడండి, నరేంద్ర గారి మోడీ మాటల్లో నేషనల్ లెవెల్లో కూడా ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వైపు దృష్టి పెడుతున్నాడు. తయారీ పరిశ్రమలు అంటున్నాం. ఏంటి తయారీ పరిశ్రమ? మోటార్ గాలి తయారు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, సిమెంట్ పరిశ్రమ కావచ్చు, స్టీల్ పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ వైపే ప్రపంచం అంతా కూడా నేను దృష్టి పెడుతోంది. కేవలం ఐటీ రంగం మీద మీరు ఆధారపడితే నష్టపోతారు అని చెప్పి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఐటీ అభివృద్ధి ఒకటే అభివృద్ధి కాదు, పారిశ్రామికంగా కూడా దేశము, రాష్ట్రము కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి ఐటీ లేదు అన్న వాళ్ళకి సమాధానం చెప్పాను. అది కొన్ని 2014-19 సంవత్సరాల్లో ఆయన 9 సంవత్సరాల్లో హైటెక్ సిటీ నిర్మించాడు, అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించాను అంటున్నాడు. మరి 2014-19 సంవత్సరాల మధ్యలో ఏమైంది ఐటీ ఇండస్ట్రీ? ఎందుకు హైదరాబాద్కు రాలేదు అని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి అది వ్యక్తుల తప్పు కాదు, అక్కడ వ్యక్తులను నిందించకూడదు. మౌలిక సదుపాయాలు కావాలి, కొంత సమయం పడుతుంది. 2019
మే 31వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన వెంటనే గత ప్రభుత్వం చేసిన తప్పులు అప్పులను సరిదిద్దడానికి సమయం సరిపోయింది ఆయనకు 6 నెలలు. ఈలోగా కోవిడ్ మహమ్మారి తెలిసే ఉంటుంది, మీరు చూశారు. కోవిడ్ మహమ్మారి బారిన పడింది దేశం అంతా కూడా, అలాగే రాష్ట్రం కూడా అతలాకుతలం అయిపోయింది. సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది, ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి. అంతేకాకుండా ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడుకోవటానికి, ఆకలి చావుల నుంచి కాపాడుకోవటానికి ఈ ప్రభుత్వం వైద్య రంగం మీద అదనంగా ఖర్చు పెట్టవలసి వచ్చింది. తత్ఫలితంగా కొద్దిగా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అనే నిజాన్ని మనం ఒప్పుకొని తెలవలసిందే. కానీ సైమల్టేనియస్గా మనం 2014-19 మధ్య 19-24 మధ్య అభివృద్ధిని పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కుంటుపడలేదు అని చెప్పి మనకు బోధపడుతుంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అభివృద్ధి అంటే 2 పెద్ద భవనాలను నిర్మించడం, 2 విద్యా సంస్థలు పెట్టడం తోటి అభివృద్ధి కాదు. ఏ సమాజం అయితే సామాజికంగా అభివృద్ధి చెందుతుందో, ఏ సమాజం అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో దాన్నే పరిపూర్ణమైన అభివృద్ధి అంటున్నాం. కేవలం ఒక పరిశ్రమ స్థాపించడం వల్ల కొంతమందికి ఉద్యోగాలు లభిస్తే దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటున్నాం, అది సామాజిక అభివృద్ధి కాదు. మీ ఊర్లో మీ పక్కన ఒక పరిశ్రమ, పెద్ద పరిశ్రమ వచ్చిందని ఊహించుకోండి ఒకసారి. ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఇక్కడ మీకు విద్య లేదు, ఇంజనీరింగ్ చదువుకోలేదు మీరు, ఎవరికి వస్తున్నాయి? మళ్ళీ ధనవంతుల పిల్లలకే వస్తున్నాయి. అక్కడ మంచి విద్యా సంస్థల్లో ఎవరైతే చదువుకున్నారో, నాణ్యమైన విద్య ఎవరికైతే దొరికిందో వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ పేద పిల్లలకు కాదు. కాబట్టి దాన్ని సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకనే విద్యా వైద్యం మీద ఇతోధికంగా ఇంత ఖర్చు పెట్టి పేద విద్యార్థులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చి సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా పోటీ పడేలా చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యతను ఈ ప్రభుత్వము తూచా తప్పకుండా నెరవేరుస్తోంది అని చెప్పి అభిప్రాయపడుతున్నాను. అంటే ఎందుకు చెప్పాను ఇదంతా కూడా? మా విద్యార్థుల మీద, భవిష్యత్తు పౌరులు, భావి పౌరులు దీని మీద పెడుతున్న ఖర్చులు కూడా విమర్శించేలాగు, విద్య మీద పోయిన ఖర్చులు విమర్శిస్తున్నారు, వైద్యం మీద పెట్టిన ఖర్చులు విమర్శిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి జరగలేదు, కుంటుపడింది అనేది చాలా అబద్ధము అంటున్నాను. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి యొక్క దూరదృష్టి, సుదూర ఆలోచనలను, దీర్ఘకాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న విద్య వైద్య రంగ సంస్కరణలను, సంక్షేమ పథకాలను కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనమంతా కూడా మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా సమర్థించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పేదలు, బలహీన వర్గాలు సుమారు 60% ఉన్నారు ఈ సమాజంలో. పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు భారతదేశంలో 60% మంది ఉన్నారు. ఈ 60% మందికి చేయూతనిచ్చి పైకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, ఖచ్చితంగా ప్రభుత్వానిదే. అదే పనిచేస్తోంది ఇక్కడ. కాబట్టి ఈ విద్యా వైద్యం పైన పెడుతున్న ఖర్చు సామాజిక ఆర్థిక అంతరాలను తొలగిస్తుందని, అది తగ్గించడానికే ఈ ప్రభుత్వము కృషి చేస్తోంది. కాబట్టి మనమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఆశీర్వదించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కళాశాల యాజమాన్యానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.